నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. చాతుర్ంకి గూంజ్ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి నీట్ లీకేజ్ కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. దేశ విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభావం చూపుతోందని ఆరోపించారు. గత కొన్నేళ్లలో కేంద్రం నిర్వహించిన పలు పోటీ పరీక్షలు రద్దు కావడం దురదృష్టకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నీట్ పరీక్షపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి దేశానికి ఒక గొప్ప సంపదగా మిగులుతారు. ఆ విధమైన ఆలోచన మా రాహుల్ గాంధీ గారు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ముందుకు సాగాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక పెద్ద దాదాపు 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తే ఈరోజు 22 లక్షల మంది విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ మళ్ళా నీట్ ఎగ్జామ్కి సంబంధించి క్యాన్సిల్ అయ్యి మళ్ళా తిరిగి నిర్వహిస్తే ఎవరికి నమ్మకం లేదు. అంటే నమ్మకం లేని విధానాలు మనం యువత ముందు పెట్టి వారు బంగారు భవిష్యత్తుతో ఆడుకోవటం సరైందా అని అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని. దేశ స్థాయిలో జరుగుతా ఉన్న ఇలాంటి ఇప్పుడే చెప్పారు మా సోదరు 172 సార్లు పరీక్షలు రద్దయిపోయినాయి. దాదాపు 7.5 కోట్ల మంది ఈ పరీక్షల్లో వివిధ జాబ్ల గురించి కానీ వివిధ అడ్మిషన్స్ గురించి కానీ పాల్గొన్నారు. వీరికి జవాబు ఎవరు చెప్పాలా? 7.5 కోట్ల మందికి సంబంధించిన వారు భవిష్యత్తుకు సంబంధించిన అంశము పేపర్ లీకేజీల ద్వారా క్యాన్సలేషన్ ద్వారా మీరు ఈ దేశ భవిష్యత్తును ఏ విధంగా నిర్ధారిస్తారని మేము సూటిగా